తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో ఈ 15 మంది వాగ్వాదానికి దిగారు. ఒక్కో ఎకరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వీరు చెబుతున్నారు. ఇదే విషయంపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వీరంతా వాదిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, అయితే ఆమెని ఏదైతే కుత్బుల్లాపూర్ లోని సుచిత్ర సర్వే నెంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. ఈ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దాంతోపాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉదయం నుంచి ఈ వివాదంలో ఉండడంతో ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే మల్లారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి కూడా పోలీసులు అదుపులో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్ కి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే ఇటు 2.5 ఎకరాల భూమి తనదే అంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు, అందులో 1.11 ఎకరాల ల్యాండ్ కూడా తమదే అంటూ మరో 15 మంది వాదన దిగారు. సో ఉదయం నుంచి కూడా సంఘటనా స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు వచ్చేసి దాదాపు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని కూడా ఆ 15 మంది ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు. కోర్టు నుంచి సైతం తమకు గతంలో అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ కూడా 15 మంది కోర్టు ఆర్డర్ కాపీస్ ని తీసుకొని వచ్చి ఏదైతే వివాదం ఏదైతే ఘర్షణ జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి 15 మంది ఏదైతే వారు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఇరువురిని కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర తరలించినప్పుడు సో ఉదయం నుంచి కూడా ఇదంతా కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే పేట్ బషీరాబాద్ పిఎస్ దగ్గర ఇరువురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి ఏదైతే జాగా దగ్గరికి వచ్చిన తర్వాత మరోసారి పోలీసులు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పిఎస్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు కుత్బుల్లాపూర్ సుచిత్రలో జరుగుతున్నటువంటి భూ వివాదం అంతా కూడా ఒక హైడ్రామా అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మల్లారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నేతలు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ కి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏమని రైట్, థ్యాంక్ యూ నుమాన్. గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు, వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉంది అని చెప్పి మాకు 2000 గజాలు ఉందని చెప్పి మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు పోలీస్ స్టేషన్లో. ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చిరు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వరు లేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళ ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది?
వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్. ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి, అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్, దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేసి. మీకు ఎంత ఉంది సర్వే నెంబర్ ఎంత? 82/1/AA మా సర్వే నెంబర్, 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది. మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు మనది మనకుంది, వాళ్ళకు ఉంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. ఎప్పుడు అదే అంటాడు ఆయన. ఎప్పుడు సర్వే ఎప్పుడైంది? సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఉన్నప్పుడు సర్వే చేయించింది. హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ క్లియర్. ఆయన ల్యాండ్కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటే వాళ్ళకు మనుషులు తీసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? 2.22 ఉంటుంది సార్ మొత్తం ల్యాండ్. నేను చెప్పేది గోడలో 2.22 ఆయనది కాదు, ఆయన 1.29. ఆయన డాక్యుమెంట్ తీసి 1.29 వాళ్ళది ఉంది. మనది ఒక సుమారు 43 గుంటలు ఉంటుంది. నేను వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. రూల్చంద్ దగ్గర 1.29 తీసుకుండు. ఆయన 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేవు. ఆయనకు ఉంది, మనది మనకు ఉంది. గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది, నడిపించండి. ఆయన క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఆయన ఇంజక్షన్ ఆర్డర్ అయినా ఛాలెంజ్ చేయాలి కదా మరి. ఆయన అక్కడ వీళ్ళ పేర్లు అందరూ మల్లారెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం మల్లారెడ్డి ఫ్యామిలీ ఉంది 12 మంది. మాకు ఏదైతే అక్కడ దివార్ గోడ ఉండేనో ఆ గోడను ఊలగొట్టేసి ఆ కంపౌండ్ చేసి, ఎందుకంటే అటు 40 ఫీట్ రోడ్ వస్తుంది కాబట్టి, అటు వెనుక 20 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి దీన్ని కబ్జా చేయాలన్న ఆలోచనతోటి ఆయన భూ కబ్జాదారు మల్లారెడ్డి ఆయనతోటి మేము పెట్టుకుంటాము. మేము ఏంటంటే కొనుక్కోవడానికి తీసుకున్నాం, దీన్ని కబ్జా పెట్టిండు. మేము 2016లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి హైకోర్టు మన మెడికల్ కోర్టును ఆశ్రయిస్తే నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి విత్తింది. వాళ్ళ టోటల్ వాళ్ళ ఫ్యామిలీ మల్లారెడ్డి వాళ్ళ 10 మంది, మేము 9 మంది కొన్నాం. ఈ 10 మంది ఆ భూమిలోకి ఎలాంటి హక్కు లేదు, మీరు పోవద్దు, నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి క్లియర్గా ఆర్డర్ ఉన్నది. మరి ఇంట్లో మమ్మల్ని అప్పుడే మా డిస్మెంటల్ చేసి మా ట్రెస్ పాస్ కేసు పెడితే మేము కోర్టు పోతే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ పట్టుకొని పోతే కూడా మమ్మల్ని రానియక బెదిరించి అలా గుండాలతోటి బయటకు గెట్టేసినటువంటి చరిత్ర మల్లారెడ్డిది. మల్లారెడ్డి గారు, మీరు భూ కబ్జాదారులు మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించకండి, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వాళ్ళకు కూడా సాయం కోరేది ఏంటంటే, ఏదైతే మాకు ఇంజక్షన్ నవ్వు స్టిల్ ఇప్పటివరకు 2024 వరకు ఇప్పటి వరకు నాకు ఇప్పుడు ఈ రోజు వరకు నాకు స్టిల్ మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. కాబట్టి మాకు మీరు దయచేసి చట్టపరంగా న్యాయం చేసి మల్లారెడ్డిని తక్షణమే, మల్లారెడ్డి అల్లుడిని, మల్లారెడ్డి గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిన పత్రికా సోదరుల ద్వారా మీ అందరికీ మీకు తెలియజేసుకుంటున్నాను. దొంగ డాక్యుమెంట్ ఉంటే ఇంత మనకి ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇన్ని మనకు ఎవిడెన్సెస్ ఉండవు, ఇంత డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్ ఉండదు. అది మళ్ళీ హైకోర్టు నుంచి ఉండదు. ఇప్పుడు హైకోర్టు కూడా ఫాల్స్ అన్నట్టు. మన దొంగ డాక్యుమెంట్ అంటే మన హైకోర్టుకి కూడా మన డైరెక్షన్ వచ్చింది కూడా అది కూడా ఫాల్స్ అన్నట్టు ఉంటుంది. సో మనకు కావాల్సింది న్యాయము. మనోడు ఎన్ఆర్ఐ చాలా సఫర్ అవుతున్నాడు. యాజ్ అ ఫ్రెండ్గా మేము కలిసి ఉంటాము. సో ఆయన కొట్టిరు. ఇప్పుడు పొద్దున మార్నింగ్ మనం అక్కడ సైట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొట్టిరు. ఆ విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయినాయి. సో మనము గుండాలను తీసుకొచ్చామంటారు, మనం గుండాలను తీసుకురాలేదు. మేమంతా ప్రొఫెషనల్స్. ఈయనైతే ఎన్ఆర్ఐ, ఆయనకు అవన్నీ అవసరమే లేదు. ఓకే. సో ఆయన జాబు ఆయనదే. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆయన యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్, చాలా ఉన్నాయి కాంప్లికేషన్స్. పొద్దున ఆయనంతా గుండాలు తీసుకొచ్చి ఆయన కొట్టించాడు. సో మేము సాఫ్ట్గా వచ్చాము. మా షీట్ మా ల్యాండ్లో మనకి ఏదైతే ఉందో అందులో మనము ఆ హద్దుల్లోనే మనము ఫెన్సింగ్ వేయించుకున్నాం, బ్లూ షీట్స్ వేయించుకున్నాం. అంతే జరిగింది. పోలీస్ సహకారము, మీ మీడియా సోదరుల సహకారంతో మనకు మంచి జరగాలని కోరుతున్నాం.